అసలు ఎందుకు విరాట్ కోహ్లీని అందరు ట్రోల్ చేస్తున్నారు ఈ ఐపీఎల్ సీజన్ తర్వాత? అసలు ఎవరైతే సిఎస్కే ఫ్యాన్స్ అందరూ చాణక్యుడు అని అతని కన్నా విరాట్ కోహ్లీనే గొప్ప. ఎందుకు విరాట్ కోహ్లీ ధోని కన్నా గొప్ప అంటే డెఫినెట్లీ గొప్పే. ఎందుకంటే అన్ని చోట్ల మహేంద్ర సింగ్ ధోని టెక్నాలజీ స్ట్రాటజీస్ పనిచేయవు. అప్పుడప్పుడు కోహ్లీ లాంటి అగ్రెషన్ కూడా చాలా చోట్ల వర్కౌట్ అయ్యింది, అది ప్రూవెన్ కూడా. 3 ఐసీసీ ట్రోఫీలు తెచ్చిన మహేంద్ర సింగ్ ధోని ఎందుకు టెస్ట్ క్రికెట్ లో ఫెయిల్ అయ్యాడు యాజ్ ఏ కెప్టెన్ గా? ఇక్కడ కూడా అతడి స్ట్రాటజీస్ మరియు చాణక్యుడి లాంటి టాలెంట్ ఎందుకు పనిచేయలేదు? అందరూ కోహ్లీని అగ్రెసివ్ మ్యాన్ అంటారు. ఆ అగ్రెసివ్ మ్యాన్ 8 ఏళ్లలో 7 ఏళ్ళు టీమిండియాని నెంబర్ 1 పొజిషన్ లో పెట్టాడు. అది కూడా ధోని 2014లో టీమిండియా 8 పొజిషన్ లో విరాట్ కోహ్లీకి కెప్టెన్సీ ఇచ్చాడు. అప్పటి నుంచి కోహ్లీ 8 ఏళ్ళు కెప్టెన్సీ చేస్తే 7 ఏళ్ళు టేబుల్ టాపర్ గా పెట్టాడు. ఎందుకు మహేంద్ర సింగ్ పెట్టలేకపోయాడు? ఎంఎస్ ధోని ఇండియా తరపున 60 మ్యాచ్లకు టెస్ట్ క్రికెట్లో కెప్టెన్సీ చేయగా అక్కడికి కేవలం 45% విన్నింగ్ పర్సెంట్ మాత్రమే ఉంది. విరాట్ కోహ్లీకి వస్తే 7 ఏళ్ళు టీమిండియాని టేబుల్ టాపర్ గా నిలబెట్టాడు. అలాగే విన్నింగ్ పర్సెంటేజ్ చూస్తే 58.82గా ఉంది. 70 ఏళ్ల క్రికెట్ చరిత్రలో ఏషియా నుంచి కెప్టెన్ కూడా ఆస్ట్రేలియాకు వెళ్లి ఆస్ట్రేలియాని ఓడించలేదు. కానీ విరాట్ కోహ్లీ అతడి కెప్టెన్సీలో చేసి చూపించాడు. 2018లో విరాట్ ఆస్ట్రేలియాకు వెళ్లి ఆస్ట్రేలియాని ఓడించిన ఏకైక కెప్టెన్ గా చరిత్రలో నిలిచాడు. ఒక ఆస్ట్రేలియాలోనే కాదు, ఇంగ్లాండ్లో, న్యూజిలాండ్లో ఇటువంటి చారిత్రక టెస్ట్ సిరీస్లో గెలిపించిన ఏకైక కెప్టెన్ విరాట్ కోహ్లీ. అందుకే ఎంఎస్ ధోని కన్నా విరాట్ కోహ్లీనే గొప్ప అని నేను చెబుతా. ఈవెన్ 3 క్రికెట్ విషయానికి వచ్చిన ఎంఎస్ ధోనికి కేవలం 55% మాత్రమే ఉంది. విరాట్ కోహ్లీకి వస్తే 58% విన్నింగ్ శాతం ఉంది. ఇక్కడ అందరేమో విరాట్ కోహ్లీకి ఏ ఒక్క ట్రోఫీ కూడా లేదు, ఎంఎస్ ధోనికి ఏమో 3 ఐసీసీ ట్రోఫీస్ ఉన్నాయని అందరు అంటారు. కానీ విరాట్ కోహ్లీకి ఛాన్స్ వచ్చింది మాత్రం ఒకే ఒకసారి. అది అన్ని టోర్నమెంట్స్ లో ఓన్లీ వన్ టైమే ఛాన్స్ వస్తుంది. వేరే ఎంఎస్ ధోనికి చూస్తే T20 వరల్డ్ కప్ లో 4-5 సార్లు వచ్చింది. అలానే ఓడిఐ వరల్డ్ కప్ లో కూడా 3 సార్లు కెప్టెన్సీ చేసే అవకాశం వచ్చింది. ధోని కూడా ఐసీసీ ట్రోఫీస్ గెలిచడానికి ముఖ్య కారణం అతడి పాత్ర ఏమాత్రం లేదు. ముఖ్య పాత్ర యువరాజ్ సింగ్ మరియు గౌతమ్ గంభీర్ లాంటి వెరీ టాలెంటెడ్ అండ్ వెరీ ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ వల్లనే గెలిచింది. వాళ్ళు ఆ మ్యాచ్ విన్నర్స్ వల్లనే ఎంఎస్ ధోని కెప్టెన్సీలో మ్యాచెస్ గెలిచారు, లేకపోతే అసలు గెలిచుండేవారు. ఈవెన్ విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో చూస్తే ఏ ఒక్క మ్యాచ్ విన్నర్ లేడు. అతడే ఒక పెద్ద మ్యాచ్ విన్నర్ ఇండియాకి ఈ సిచ్యువేషన్ లో. అతడి ఐసీసీ వరల్డ్ కప్స్ లో చూస్తే నాకౌట్ గేమ్స్ లో ఇంతవరకు 7 మ్యాచ్లలో పర్ఫామ్ చేయగా 192 రన్లు కొట్టాడు. అలానే యావరేజ్ చూస్తే 27 ఉంది. ఏ ఒక్కరికి కూడా ఇంత బెస్ట్ యావరేజ్ లేదు. ఈవెన్ రోహిత్ శర్మ స్టార్టింగ్ ఆఫ్ ద టోర్నమెంట్ లో బ్రిలియంట్ గా స్టార్ట్ చేస్తాడు, కానీ నాకౌట్ స్టేజెస్ లో ఏ ఒక్కరు పర్ఫామ్ చేయడం లేదు. కాబట్టి విరాట్ కోహ్లీకి ఎక్కువ రాలేదు అతడి కెప్టెన్సీలో. ఒకవేళ యువరాజ్ సింగ్ లాంటి మంచి మ్యాచ్ విన్నర్ ఉంటే డెఫినెట్లీ విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో కూడా కప్పులు వచ్చేవి. ఎందుకంటే యువరాజ్ సింగ్ ని పదే మెన్షన్ చేస్తున్నానంటే ఆస్ట్రేలియా లాంటి గ్రేట్ టీమ్ ని నాకౌట్ గేమ్స్ లో 4 సార్లు ఇంటికి పంపించాడు తన ఒక్కడు. దాన్ని బట్టి అర్థమవుతుంది అతడు ఎంత గ్రేట్ మ్యాచ్ విన్నర్ అని. ఇక మన తెలుగుడైన అంబటి రాయుడు విషయానికి వస్తే వీడు అసలు స్పోర్ట్స్ మ్యాన్ అని అనిపించేస్తుంది. ఎందుకంటే అంత గ్రేట్ ప్లేయర్ 80 సెంచరీలు కొట్టిన విరాట్ కోహ్లీని అతడు ఇలా విమర్శించడం ఇండియాకి మొత్తం ఒక సిగ్గుచేటు. వీడి రికార్డ్స్ వస్తే అంబటి రాయుడు రికార్డ్స్కి వచ్చే వీడైతే అసలు అన్ రేటెడ్ ప్లేయర్ అని అందరు అంటుంటారు. కానీ వీడు ఇటువంటి వ్యాఖ్యలు చేశాడు కాబట్టి ఇతడు డెఫినెట్లీ ఇంటర్నేషనల్ కు దూరంగా పెట్టారు సెలెక్టర్స్. ఇది మంచి పని చేశారని ఇప్పుడు అనిపిస్తుంది. ఇతడి స్ట్రైక్ రేట్ చూస్తే ఇంటర్నేషనల్ లో కోహ్లీ సెంచరీల కన్నా తక్కువ ఉంది. కోహ్లీ సెంచరీ 80 అయితే ఇతడి స్ట్రైక్ రేట్ చూస్తే కేవలం 79 మాత్రమే ఉంది. ఇతడు మాత్రం విరాట్ కోహ్లీ లాంటి గొప్ప ప్లేయర్ని చేయడం ఏదో ఫ్యాన్స్ అంటే ఏదో వాళ్ళ దూలకు పెట్టుకుంటారు. కానీ ఇతడు 16 ఏళ్ల క్రికెటింగ్ చరిత్రలో ఉండి ఇతడు కూడా ఇటువంటి ట్వీట్లు ఇటువంటి పోస్టులు పెట్టడం చాలా తప్పు. అందుకే ఇతన్ని వీడు అని పోల్చాల్సి వచ్చింది. ఇతడు ఇప్పుడు ఇంత గొప్పగా అందరినీ ట్రోల్ చేస్తున్నాడు. ఇతడు 7 ఫైనల్స్ ఆడాడు, 7 ఫైనల్స్ లో ఒక్క 50 కూడా కొట్టలేదు. మరి ఇతడు ఎంత వరస్ట్ ప్లేయర్. ఇంకా ఒక పెద్ద ఆయన అయితే చాలా విమర్శిస్తున్నాడు విరాట్ కోహ్లీ స్ట్రైక్ రేట్ గురించి. ఇతడైతే 1995 వరల్డ్ కప్ లో దరిద్రమైన నాక్ ఆడాడు. ఇతడు నాక్ వల్లనే ఆ మ్యాచ్ లో ఇండియా ఓడిపోయింది. ఇతడు ఆడి నాక్ చూస్తే 174 బాళ్లలో కేవలం 36 రన్లు కొట్టాడు. అది కూడా ఓపెనర్ గా వచ్చాడు. ఆ మ్యాచ్ లో ఇంగ్లాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ ఆడగా 60 ఓవర్లలో 335 రన్లు కొట్టాడు. ఇతను ఆడిన నాక్స్ వల్ల ఇండియా 202 రన్లతో ఎడతో ఓడిపోయింది. ఇదేమన్నా టఫ్ పిచ్ అంటే టఫ్ పిచ్ కాదు. ఫస్ట్ ఇన్నింగ్స్ ఆడిన ఇంగ్లాండ్ ప్లేయర్స్ 60 ఓవర్లలో 335 రన్లు కొట్టారు. 335
35 రన్లు అంటే ఆ కాలంలో అది చాలా పెద్ద రన్స్. అప్పట్లో 60 ఓవర్లకు 280 రన్లు కొడితేనే అది చాలా చాలా పెద్ద స్కోర్. అప్పట్లోనే 60 ఓవర్లకు 335 రన్లు కొట్టారంటే ఆ పిచ్ అయితే డెఫినెట్లీ బ్యాటింగ్ ప్యారడైస్ అని చెప్పుకోవచ్చు. అటువంటి పిచ్ పైన కూడా ఇతడు స్ట్రైక్ రేట్ మాత్రం కేవలం 20 మెయింటైన్ చేశాడు. ఇతడు మాత్రం ఇప్పుడు విరాట్ కోహ్లీ స్ట్రైక్ రేట్ గురించి మాట్లాడడమే. That's it for today. Like, share and subscribe for the more cricketing content. Thank you.